Hi friends, welcome to our channel, welcome to our class. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. మనము నిన్నటి క్లాస్ మనము ఏవేవి డిస్కస్ చేసుకున్నామంటే చూడండి. నిన్నటి క్లాస్ మనము చాణుక్య కింగ్డమ్ ఫౌండర్ తోటి స్టార్ట్ చేసుకున్నాం కదా, ఫౌండర్ ఆఫ్ చాళుక్యన్ కింగ్డమ్ అలా. అదేవిధంగా పులకేసి వన్, ఓకే, పులకేసి వన్ నుంచి మనము స్టార్ట్ చేసుకున్నాము. పులకేసి వన్ ఫౌండర్ ఆఫ్ ఇండిపెండెంట్ చాళుక్యన్ డైనాసిటీ, తర్వాత కీర్తివర్మ, ఇవన్నీ మనము నిన్నటి క్లాస్ నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్ చూడండి, ఈరోజు క్లాస్ మనము ఎలా నేర్చుకుంటున్నామంటే ఈరోజు కీర్తివర్మ తోటి స్టార్ట్ చేద్దాము. రైట్, కీర్తివర్మ తోటి స్టార్ట్ చేద్దాము. కీర్తివర్మకి ఇద్దరు కుమారులు ఉన్నారు, 2 sons ఉన్నారు. అట్లా మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఈ కీర్తి వర్మకి ఇద్దరు సన్స్ ఉన్నారనమాట. ఆ ఇద్దరు సన్స్ ఎవరు అంటే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మంగళీస. ఫస్ట్ ఈస్ మంగళీస. సెకండ్ వచ్చేసి ఎవరు అంటే పులకేసి 2. పులకేసి 2, ఓకే, పులకేసి 2. ఈ మంగళీస హయాంలో ఏమేమి జరిగినాయి చూద్దాము, తర్వాత పులకేసి 2 హయాంలో ఏమేమి జరిగినాయి చూద్దాం. ఓకే, కీర్తివర్మ స్పెషాలిటీస్, కీర్తివర్మ హయాంలో జరిగిన ప్రోగ్రామ్స్ అని నిన్నటి క్లాస్ మనం నేర్చుకున్నాం కదా, అదే మనం ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటున్నాము. ఓకే, మనకి ఫౌండరు ఎవరు అంటే గుర్తుపెట్టుకోవాలి, జయసింహ వల్లభ అనేది ఫౌండరు. ఓకే, ఈ చాళుక్య డైనాసిటీ తర్వాత ఇండిపెండెంట్గా ఈ ఫౌండరు ఎవరు అంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు అంటే మనకి పులకేసి 1, ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మంగళీస కింద చూసుకుందాం. మంగళీస డిఫీటెడ్ కదంబాస్. ఓకే, మంగళీస హయాంలో ఏం జరిగిందంటే మంగళీస డిఫీటెడ్ కదంబాస్. ఇట్లనే మనము కింగ్ అనగానే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది వారి యొక్క ఎక్స్పాన్షన్. ఓకే, వారి యొక్క రూలింగ్ ఎక్స్పాన్షన్ ఎలా చేసుకున్నారు, నేబరింగ్ కింగ్స్ని ఎలా కాన్కర్ చేసుకున్నారు అనేది మనం ఎక్కువ తెలుసుకుంటాము. ఓకే, తర్వాత ఈ కింగ్స్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది, ఎలా అటాక్ చేసేవారు, ఎలా వారి యొక్క శత్రుశేషాన్ని ఎలా గెలిచేవారు అనేది కూడా మనము నేర్చుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా మంగళీస చూడండి డిఫీటెడ్ కదంబాస్ అని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. తర్వాత ఈ మంగళీస ఏం చేసిందంటే కాన్కర్డ్ రేవతి ఐలాండ్. కాన్కర్డ్ రేవతి ఐలాండ్. ఈ రేవతి ఐలాండ్ ఎక్కడ ఉందంటే ఇదే మనకి గోవా అని తెలుస్తుంది. ఈ రేవతి ఐలాండే మనకి గోవా అని తెలుస్తుంది. అండ్ ఎక్స్పాండెడ్ ద కింగ్డమ్. ఓకే, చూడండి సామాన్యులుగా వచ్చిన ఈ చాళుక్యాసు ఎలా ఒక పెద్ద కింగ్డమ్ని పరుచుకుంటున్నారు, ఎలా ఎక్స్పాన్షన్ చేసుకుంటున్నారు అనేది మనకి అర్థమవుతుంది. అదే మన హిస్టరీ యొక్క స్పెషాలిటీ. ఈ రేవతి ఐలాండ్ని మనము గోవా అంటాము. ఈ గోవాని ఈ మన మంగళీస కాన్కర్ చేసుకున్నాడు అని తెలుస్తుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ మంగళీసకి ఒక టైటిల్ ఉంది. ఆ టైటిల్ ఏంటిదంటే పరమ భాగవత. పరమ భాగవత అనే టైటిల్ వచ్చేసింది అనమాట. ఓకే, ఇంతకుముందు కూడా మనకి చరిత్రలో చాలా కింగ్స్ గురించి మనం చదువుకున్నాం కదా, కొంతమందికి కూడా ఈ పరమ భాగవత అనేది ఉంది. ఈ పరమ భాగవత అంటే ఇక మోస్ట్ భగవంతునికి చాలా ప్రియమైన భక్తుడు అనే మనకి మీనింగ్ తెలుస్తుంది ఈ పరమ భాగవత అనేది. ఇక మనకి ఇంకా ఈ మంగళీస గురించి ఇంకా తెలుసుకోవాలంటే హైదరాబాద్ ఇన్స్క్రిప్షన్. ఓకే, మనకి చూడండి ఇక్కడ రాసుకుందాం. హైదరాబాద్ ఇన్స్క్రిప్షన్
ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ మంగళీష అండ్ పులకేసి టూకి యుద్ధం జరిగింది. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు రైట్ ఎవరు ఈ థ్రోన్ని అధిష్ఠించాలనేది డిస్కషన్ వస్తే ఇద్దరికి యుద్ధం జరిగింది అనమాట, ఈ మంగళీష అండ్ పులకేసి టూకి. ఆ యుద్ధమే మనకి హైదరాబాద్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఈ హైదరాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులకేసి టూ మనకి ఏం తెలుస్తుందంటే ఈ వీరిద్దరికి యుద్ధం జరిగిందని తెలుస్తుంది, మంగళీష అండ్ పులకేసి టూ. ఈ యుద్ధంలో ఎవరు గెలిచిరంటే మన పులకేసి టూ గెలిచిండు. ఓకే, ఈ పులకేసి టూ అసెండెడ్ ద థ్రోన్. ఓకే, ఈయన గెలిచిండు కదా, వీరిద్దరికి యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ మనం రాసుకుందాం, పులకేసి టూ అసెండెడ్ ది థ్రోన్, అంటే సింహాసనం మీద ఇప్పుడు ఈయన కూర్చున్నాడు అనమాట. చాళుక్యన్ కింగ్డమ్ మీద ఇప్పుడు ఎవరు ఉన్నారంటే పులకేసి టూ అని మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా మనము మంగళీష గురించి నేర్చుకున్నాం కదా, మంగళీష చేసిన ఎక్కడెక్కడ కాంకర్ చేసుకున్నాడు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పులకేసి టూది స్టార్ట్ చేసుకుందాం. చూడండి, పులకేసి టూ చాలా పవర్ఫుల్ కింగ్ అనమాట. ఈ మన వెస్టర్న్ బాదామి చాళుక్యాస్ల పవర్ఫుల్ కింగ్ ఎవరు అంటే మనకి గుర్తుకు రావాల్సింది ఈ పులకేసి టూ. ఓకే, అన్నతమ్ముల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈయననే గెలిచి మన కీర్తివర్మ సన్ ఓకే పులకేసి టూఏ ఇప్పుడు ఈ చాళుక్యన్ కింగ్డమ్కి కింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పులకేసి టూ ఈయన కింద ఈ కింగ్ కింద ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయి, ఎటువంటి ప్రోగ్రామ్స్ జరిగినాయి, ఏ కింగ్స్ని ఈయన కాన్కర్ చేసుకున్నాడు, ఎటువంటి బ్యాటిల్స్ని ఈయన ఫైట్ చేసిండు అనేది ఇప్పుడు మనము పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. రైట్, ఫస్ట్ మనం రాసుకోవాల్సింది ఇక్కడ పులకేసి టూ కింద ఏంటిదంటే హీ ఈస్ ద గ్రేటెస్ట్ కింగ్ అమాంగ్ వెస్టర్న్ చాళుక్యాస్. ఓకే, సౌత్ ఇండియాలోనే గ్రేటెస్ట్ కింగ్ ఎవరు ఆ టైంలో అంటే పులకేసి టూ. ఓకే, ఎటువంటి డౌట్ లేదు, సౌత్ ఇండియాలోనే గ్రేటెస్ట్ కింగ్ ఎవరు అంటే పులకేసి టూ. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే వీరి యొక్క ఆక్రమణ అంతా జరిగిపోయింది కదా. ఇప్పుడు ఈ పులకేసి టూ ఏం చేసిండంటే కాన్సన్ట్రేట్ అనేది నార్త్ ఇండియా వైపు మరలిచ్చింది అనమాట. ఓకే, డైవర్ట్ చేసుకున్నాడు. సౌత్ ఇండియాలో మొత్తం పేరు వచ్చేసింది, దాదాపు మ్యాక్సిమం వారు ఆక్రమణ చేసుకున్నారు, కాన్కర్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈయన కాన్సన్ట్రేషన్ ఎక్కడ అంటే నార్త్ ఇండియా పైన పెట్టిండు. ఇప్పుడు ఆ నార్త్ ఇండియాలో ఎలా అంటే ఈయన ఒక ఐడియాలజీకి, ఈయన యొక్క బ్రేవ్నెస్కి ఈయన నార్త్ ఇండియాలోని ఈ కింగ్ నార్త్ ఇండియాలోని కింగ్స్ తోటి కంపేర్ చేసుకున్నారనమాట. అదే ఎవరితోటి అంటే ద గ్రేటెస్ట్ గుప్తా డైనాసిటీ కింగ్స్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య అండ్ చంద్రగుప్త వన్, వీరితోటి ఈయన కంపేర్ చేస్తున్నారని మనకి చరిత్ర చెప్తున్నారు. తర్వాత ఈయన పులకేసి టూ దండయాత్ర చేసిన అనమాట, ఎక్స్పెడిషన్స్ అంటాం కదా, దండయాత్ర చేసేసి ఈ మహారాష్ట్ర, మాల్వా, కళింగ, ఆంధ్ర అండ్ కర్ణాటక రాష్ట్రాలన్నీ ఈయన హయాంలోకి వచ్చేసినాయి, ఈయన కంట్రోల్లోకి వచ్చేసిందని మనకి చరిత్ర చెప్తుంది. ఓకే, చూడండి కింగ్ యొక్క ఐడియాలజీ ఎలా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకోవాలి, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా చూసుకోవాలి. ఒక కింగ్ అనేది ఎట్లా పవర్ఫుల్ అవుతున్నాడంటే ఆయన యొక్క ఐడియాలజీ తోటే ఆయన పవర్ఫుల్ అవుతున్నాడు. రైట్, సౌత్ నుంచి నార్త్ వైపు వస్తున్నాడు. ఇప్పుడు ఒక్కటే కింగ్ ఎంటైర్ ఇండియా మీద ఫోకస్ చేసి ఎంటైర్ ఇండియాని ఆక్రమణ చేసుకోవాలి, ఈయన కంట్రోల్లో తెచ్చుకోవాలంటే ఆ ఒక్క కింగ్ ఎవరు అంటే పులకేసి టూ ఆఫ్ చాళుక్య డైనాసిటీ అని మనము గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఈ పులకేసి టూ ఈయన యొక్క హయాం ఎక్కడ అంటే ఈయన టైమింగ్స్ చూసుకుంటే మనం ఇక్కడ రాసుకుందాం 609 to 642 AD. ఇక్కడ మంగళీస వచ్చేసి ఈయన ఎప్పుడు ఉన్నాడు అంటే 598 to 609 AD మంగళీస ఇది. ఓకే రైట్,
నెక్స్ట్ ఇట్లా మనము గుర్తుపెట్టుకుంటా పాయింట్ టు పాయింట్ రాసుకొని ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఈ దండయాత్ర జరిగిన తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన నార్త్ ఇండియన్ ఎంపరర్. అప్పట్లో నార్త్ ఇండియన్ ఎంపరర్ ఎవరు అంటే హర్ష. ఓకే, నార్త్ ఇండియన్ ఎంపరర్ ఎవరంటే హర్ష. ఆ హర్షని కూడా డిఫీటెడ్ హర్ష. ఓకే, డిఫీటెడ్ హర్ష. ఈ పులకేసి మనము చెప్పుకున్నాం కదా, ఇప్పుడు నార్త్ ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేసింది కదా పులకేసి. నార్త్ ఇండియాలో హీ డిఫీటెడ్ హర్ష, రైట్. తర్వాత ఈయన యొక్క ప్రోగ్రెసివ్ స్టెప్స్ మనకి ఏ ఆధారంతో తెలుస్తుందంటే అయ్యవోలు ప్రశస్తి అండ్ రవికీర్తి. ఇక్కడ మనం రాసుకుందాం ఐహోల్. దీన్నే ఏమంటామంటే అయ్యవోలు. దీన్నే మనం ఏమంటామంటే అయ్యవోలు ప్రశస్తి. అయ్యవోలు ప్రశస్తి, అయ్యవోలు ప్రశస్తి అండ్ రవికీర్తి. వీరు ఈ రవి కీర్తి ఎవరు అంటే చూడండి, మినిస్టర్ ఫర్ వార్ ఆఫ్ పులకేసి II అనమాట. ఈయన మినిస్టర్ ఫర్ వార్ ఆఫ్ పులకేసి II. ఓకే, వీరు ఏం చెప్తున్నారంటే మిలిటరీ సైన్యంతో దండయాత్ర చేసేవాడు. ఆ మిలిటరీ తోటి ఎటువంటి యాత్ర చేసి ఎట్లా రాజ్యాన్ని కాంకర్ చేసుకున్నాడు మళ్ళీ పులకేసి II అని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. ఆ మిలిటరీతో సహాయంతో ఈయన దండయాత్ర చేసి ఎక్కడెక్కడ గెలుచుకున్నాడంటే చూడండి, ఇక్కడ మనం రాసుకుందాం. కదంబా కింగ్స్ని గెలుచుకున్నాడు, తర్వాత గంగా కింగ్స్ని గెలుచుకున్నాడు, తర్వాత అలుపా కింగ్స్ని గెలుచుకున్నాడు, తర్వాత మౌర్య కింగ్స్ని కూడా మన పులకేసి II గెలుచుకున్నాడు, తర్వాత లతా కింగ్స్ని గెలుచుకున్నాడు, తర్వాత మాల్వా అండ్ గుర్జారా కింగ్స్, తర్వాత వచ్చేసి మాల్వా అండ్ గుర్జారా కింగ్స్ని ఈయన కాన్కర్ చేసుకున్నాడు. ఈ మిలిటరీ సహాయంతో మిలిటరీతో ఈ సైన్యంతో దండయాత్ర చేసి ఈ కింగ్స్ని అందరినీ మన పులకేసి II కాన్కర్ చేసుకొని ఆయన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. తర్వాత అట్లా వెళ్తూ నర్మదా రివర్, ఓకే, నర్మదా రివర్ దగ్గర హర్షవర్ధన, రైట్, మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, హర్షవర్ధన డిఫీట్ చేసిండు అక్కడ. ఇక్కడ డిఫీట్ ఎక్కడ ఏది ఈయన గెలవంగానే ఈయనకి ఒక ఇన్ని సాహసాలకి, ఈయన యొక్క టాప్ మోస్ట్ ఐడియాలజీకి, ఈయన యొక్క తెలివికి ఈయనకి ఇక్కడ ఒక టైటిల్ వచ్చిందనమాట. ఆ టైటిల్ ఏంటిదంటే పరమేశ్వర, రైట్. ఈయనకు ఒక టైటిల్ వచ్చింది. ఆ టైటిల్ ఏంటిదంటే పరమేశ్వర అనే టైటిల్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే మంగళీషకి ఏం టైటిల్ ఉంది, పరమ భాగవత. పులకేసి IIకి ఏ టైటిల్ ఉందంటే పరమేశ్వర అన్నది మనము ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇటువంటి పేర్లు ఎలా వస్తాయి అంటే వారి యొక్క విక్టరీకి ఒక సింబల్ అనమాట. ఈ విక్టరీకి ఇన్ని నైబరింగ్ కింగ్స్నే కాకుండా వారి యొక్క పొజిషన్ అనేది టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండాలనే ఉద్దేశంతో సౌత్ నుంచి నార్త్కి వచ్చిన కింగ్కి ఇంతమందిని కాన్కర్ చేసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇంతమంది కింగ్స్ని కాన్కర్ చేసుకున్నాడు కదా. ఇంతమంది కింగ్స్ని కాన్కర్ చేసుకున్నందుకు ఈయనకి పరమేశ్వర అనే టైటిల్ వచ్చింది. ఓకే, తర్వాత ఇక చూసుకుంటే హీ కాన్కర్డ్ కోశల అండ్ కళింగ. ఇవే కాకుండా మన పులకేసి II ఏం చేసిందంటే కోసల అండ్ కళింగ అని కూడా కాన్కర్ చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతం చూసుకుంటే తెలంగాణ అండ్ రాయలసీమలో కూడా మంచిగా ఆక్రమణ చేసుకుంటూనే వస్తున్నాడు. కానీ ఈ రాయలసీమ మన తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే ఇక్కడ మనకి కృష్ణా నది ప్రాంతం అంతా పల్లవస్ కంట్రోల్లో ఉండేటిది. తర్వాత వెంగి కూడా ఈయన రేడ్ చేసిండు అనమాట, రైట్. ఫస్ట్ కొంచెం ఒక ట్రయల్ లాగా వేసిండు,
కానీ ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ కాలేదు. ఇక్కడ మనము రాసుకుందాం. ఈ కృష్ణానది తీరం దగ్గర ఎవరు అంటే మన పల్లవాస్ ఉన్నారు. కృష్ణానది దగ్గర ఈ పల్లవాస్ హయాంలో ఉండేది కృష్ణానది ప్రాంతం అంతా. తర్వాత ఈ వెంగి ఎవరి హయాంలో ఉండేది అంటే దుర్జయాస్. ఓకే, కృష్ణా నది ప్రాంతం అంతా పల్లవాస్ హయాంలో ఉన్నది. ఓకే, అండ్ వెంగి అనేది దుర్జయాస్ హయాంలో ఉన్నది. ఇప్పుడు ఈయన ఐడియాలజీ చూసుకోవాలి, ఎట్లా వీళ్ళని ఆక్యుపై చేసుకోవాలి అనేది ఆయన ఐడియాలజీ మనకు తెలుస్తుంది. ఇప్పుడు వెంగి అనేది ఎలా ఆక్రమణ చేసుకున్నాడు అనేది మనం చూసుకుందాం. ఈ వెంగిని ఎట్లా కాన్కర్ చేసుకున్నాడంటే మన పులకేసి II వెంగిని చూడండి, మన బ్యాటిల్ ఆఫ్ పిష్టాపురం. ఓకే, వెంగి మనము ఏం రాసుకున్నాం, వెంగి అనేది ఎవరి కంట్రోల్లో ఉంది, దుర్జయాస్. సో డిఫీటెడ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ పిష్టాపురం అంటాము. పిష్టాపురం, ఈ బ్యాటిల్ ఆఫ్ పిష్టాపురంలో మనకి దుర్జయాస్ని గెలుచుకున్నాడు మన కింగ్. ఇంకా పిష్టాపురం అండ్ ఇంకొక బ్యాటిల్ కూడా వస్తుంది, అది ఏంటిదంటే కూనల బ్యాటిల్స్. ఈ రెండు బ్యాటిల్స్ అన్నమాట. ఓకే, ఈ బ్యాటిల్స్ని గెలుచుకున్నాడు. ఈ గెలిచిన తర్వాత ఎవరిని డిఫీట్ చేసిందంటే డిఫీటెడ్ దుర్జయాస్. డిఫీటెడ్ దుర్జయాస్ అండ్ కాన్కర్డ్ వెంగి. రైట్, అండ్ కాన్కర్డ్ వెంగి. ఇట్లా మనము నేర్చుకోవాలి. కింగ్ ఎలా వస్తున్నాడు, ఎట్లా ఆక్రమణ చేసుకుంటున్నాడు, ఆయన సైన్యం ఎంతమంది ఉంది, సైన్యంలో మోస్ట్ పవర్ఫుల్ సైన్యం ఎలా ఉందన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ పిష్టాపురం అండ్ కూనల అనేది ఇవి బ్యాటిల్స్ పేర్లు, ఇవి నేమ్స్. ఈ బ్యాటిల్స్లోనే ఈ దుర్జయాస్ని గెలిచి వెంగిని ఈయన కంట్రోల్కి తెచ్చుకున్నాడని మనకి తెలుస్తుంది. తర్వాత కొన్ని డొనేషన్స్ కూడా ఇచ్చిండు మన పులకేసి II. ఆ డొనేషన్స్ ఏంటివంటే చూడండి, ఈ కొప్పారం అంటాం కదా, కొప్పారం అండ్ మరాఠూర్ ఇన్స్క్రిప్షన్స్. కొప్పారం అండ్ మరాఠూర్ ఇవి ఇన్స్క్రిప్షన్స్ అన్నమాట, వీరి యొక్క శాసనాలు, పులకేసి II యొక్క ఇన్స్క్రిప్షన్స్. ఈ ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఆంధ్రదేశానికి రైట్ డొనేషన్స్ ఇచ్చిందనమాట. గేవ్ డొనేషన్స్ టు ఆంధ్రాస్ అని మనకి తెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఈయన హయాంలోకి వచ్చేసింది, రాయలసీమ కూడా ఈయన హయాంలోకి వచ్చేసింది కదా. ఇప్పుడు సౌత్ ఇక్కడ పల్లవాస్ సైడ్ కాన్సన్ట్రేట్ చేసింది అనమాట మన పులకేసి II. పల్లవాస్లా ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఈయన కాంచీపురంకి పోయిండు. ఈ కాంచీపురమే ఈ పల్లవాస్ యొక్క క్యాపిటల్ ఆఫ్ పల్లవాస్. ఓకే, ఇక్కడ ఏంటిదంటే పుల్లాలూర్ బ్యాటిల్, దీనికి సంబంధించి ఏంటిదంటే పుల్లాలూర్ బ్యాటిల్ అని ఉంది. ఈ పుల్లాలూర్ బ్యాటిల్లా ఈ కాంచీపురాన్ని కూడా మన పులకేసి II కాన్కర్ చేసుకున్నాడు అనమాట. ఇవాళ మనకి తెలుస్తుంది. ఈ పుల్లాలూర్ బ్యాటిల్లో ఏం చేసిందంటే ఈ కాంచీపురం పల్లవ కింగ్ ఎవరు అప్పుడు, మహేంద్రవర్మ. రైట్, సో ఈ పుల్లాలూర్ బ్యాటిల్లో ఏంటిదంటే డిఫీటెడ్ పల్లవాస్ కింగ్ ఎవరు, మహేంద్రవర్మ. ఓకే, తర్వాత ఇట్లా కాంచీపురంలోకి వచ్చేసి పల్లవాస్ని కూడా ఓడించేసి ఈ పల్లవాస్ని కూడా వారి యొక్క కాంచీపురం వారి యొక్క క్యాపిటల్ని కూడా ఈయన హయాంలోకి వచ్చేసింది. ఇట్లా మన కింగ్ చాలా పవర్ఫుల్ అయిపోతున్నాడు, చాలా పేరు కూడా వచ్చేస్తుంది. పేరుతో పాటు టైటిల్స్ కూడా వస్తున్నాయి. రైట్, టైటిల్స్తో పాటు మన కింగ్కి ఇన్కమ్ కూడా పెరిగిపోతుందని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా స్పష్టమవుతుంది. తర్వాత ఈ బాణాస్ ఉంటారు.
బాణాస్ హూ లివ్డ్ ఇన్ రాయలసీమ కేమ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ చాళుక్యాస్. ఓకే, ఇప్పుడు రాయలసీమల మనం ఇక్కడ రాసుకుందాం. బాణాస్ హూ లివ్డ్ ఇన్ రాయలసీమ, హూ లివ్డ్ ఇన్ రాయలసీమ కేమ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ చాళుక్యాస్. ఓకే, కేమ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ చాళుక్యాస్. ఇట్లా మనము నేర్చుకోవాలి. ఓకే రైట్. ఇట్లా పులకేసి 2 ఇంకా ఉన్నది. పులకేసి 2 గురించి మిగతాది మనము రేపటి క్లాస్లో చూసుకుందాం. ఇప్పటిదాకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, రైట్. సో మనం ఇవాళ ఈ కీర్తివర్మ ఇద్దరి సన్స్ గురించి నేర్చుకున్నాం కదా. రేపటి క్లాసు ఇంకా పులకేసి 2 గురించి నేర్చుకుందాం. ఓకే, ఈ బాణాస్ని కూడా ఆయన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు పులకేసి 2. రేపటి క్లాసు మనము ఇంకా ఆయన గురించి మన పవర్ఫుల్ కింగ్ ఆఫ్ చాళుక్య డైనాసిటీ పులకేసి 2 గురించి మనం నేర్చుకుందాం. సో ఈరోజు మీ క్లాస్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మన ఛానళ్ళ గురించి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి మన జరుగుతున్న క్లాస్ గురించి మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.